హాయ్ దిస్ ఈజ్ రోజా, వెల్కమ్ టు ఎన్టీవీ. నిన్న మొన్నటి వరకు ఆయన మోస్ట్ వాంటెడ్ విలన్, రేపటి నుంచి ఆయన మన పాత హీరో. హీస్ నన్ అదర్ దాన్ పటేల్ సార్. ఇప్పుడు స్టూడియోలో ఆ మూవీ గురించి మాట్లాడడానికి మన జేబీ గారు అండ్ అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ తాన్యా హోప్ మళ్ళీ ఇప్పట్లో వచ్చేసింది మన ముందుకి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో పటేల్ సార్. అందరినీ అలాగే పిలవమని చెప్తూ ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అడిక్ట్ అయిపోయినట్టున్నారు దానికి? మీకు ఫోన్ చేసినా కూడా పటేల్ ఓకే. సో ఏంటి సార్, ఎక్సైట్ అవుతున్నారా మూవీ గురించి? కూల్ గా ఉన్నారా? రేపు రిలీజ్ అవుతోంది. కూల్ గా అయితే డెఫినెట్ గా లేను. టెన్స్ కంటే ఐఎమ్ యాంగ్షియస్. So, what about you, Tanya? Excited, nervous, tension, anxiety, everything is there. I couldn't sleep yesterday night. I don't think I'll be able to sleep tonight also. Cocktail Mixed up all. Okay. ఏంటండి ఇప్పటి వరకు విలన్ గా చూసాము జేబీ, రేపటి నుంచి మళ్ళీ మా పాత హీరో జగపతి బాబుని చూడబోతున్నామని చాలా మంది మీ లేడీ ఫ్యాన్స్, మీకంటే ఒక సెట్ ఆఫ్ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, యు నో దట్ వెరీ వెల్. సో వాళ్ళందరూ చాలా ఈగర్ గా ఉన్నారు. అంటే ఈ సినిమా వరకు ఇట్స్ పటేల్ సార్ అండి. హీరోయిన్లు ఉన్నారు, తాన్యా ఉంది, పద్మప్రియ, అందరూ ఉన్నారు. బేసిక్గా వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీ డ్రామా అయితే 100% ఉంది. మనం టీజర్లో చూపించినట్టు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ యాక్షన్. టీజర్ ఓన్లీ థ్రిల్లరా హారరా అనేది అది కాదు. దాంతో పాటు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మెయిన్ బ్యాక్డ్రాప్ ఇస్ ఫ్యామిలీ డ్రామా. ఓకే. దాంట్లోంచి వచ్చిన యాక్షన్ కానీ ఎమోషన్ కానీ ఏదైనా. టీజర్ చూస్తూ ఉంటే ఇది యాక్షనా లేదంటే ఎవరిపైన రివెంజ్ తీర్చుకుంటారా? ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఇమోషన్స్ కనబడుతున్నాయి, ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది, పాప కనబడుతుంది, లవ్ కనిపిస్తోంది, వాట్ నాట్, అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ అనుకోవాలి ఈ మూవీని? 5-6 షేడ్స్ ఉన్నాయండి క్యారెక్టర్ పటేల్ సార్కి. ఒక్కొక్క ఎమోషన్ బట్టి, ఆ మూడ్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి ఈ కెన్ బి animal or he can be a baby. నవ్వచ్చు, ఏడవచ్చు, కింద పడి దొల్లొచ్చు, అది చేయొచ్చు. ఇప్పటికిప్పుడు నిన్ను కూడా మర్డర్ చేసేయచ్చు. సో అంటే మీకు ఇరిటేట్ చేసే క్వశ్చన్స్ అడిగితే మాత్రం డెఫినెట్ గా అదే చేస్తారు. పాత కక్ష అయితే, ఇప్పుడు కొత్త కక్షలు ఏం లేదు. పాతది మన ఇద్దరికి ఏముందబ్బా, నేను ఎప్పుడు అలా అడగలేదే. ఓకే, సినిమా ఓకే, ఫైన్ ఫైన్. సో తాన్యా, దీనిలో మీది సస్పెన్స్ రోల్ అని విన్నాము. My role is that's actually the surprise element, and even the family part and the love part of the movie is surprise element. That's why it's not revealed in the teaser trailer, I think. But my character is very, yes, there's a lot of suspense, a lot of thrill even, and I'm a part of that. And yeah, she chala arrogant, angry, aggressive character. Original. No, not at all. Not at all. Okay, completely opposite. Working with JB garu, learned a lot. Learned too much. I had to bring the same intensity as JB sir brings on screen. So I had to learn a lot from him. So I had to sit on set and watch how he does it, because I had to be that intense and that angry, same amount as he is. So దీనిలో మీరు అంటే ఒక పాటని పాడకుండా హమ్ చేసినట్టున్నారు. ఒరిజినల్గా ఏది అవ్వా బుచ్చి, ఒక పాప కనబడుతూ ఉంది, ఏంటి, ఏం జరగబోతోంది, ఏం చేయబోతున్నారు? అవ్వా బుచ్చిలో యాక్చువల్లీ ఇట్స్ లలబై, అది అందరికీ తెలిసిందే. బట్ దాంట్లోంచి సెంటిమెంట్లోంచి వచ్చే వైలెన్స్ ఉంది ఆ పర్టికులర్ ఆ రిథంలో, ఆ పాడే విధానంలో. సో అది కొంచెం కసితో పాడుతున్నట్టుగా ఉంది. అది కసి, కచ్చి, కోపం అన్నీ కలిపి ఉంటాయి దానికి. అది ఒక ఫ్యాక్టర్, సినిమాకి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆ పర్టికులర్ హామింగ్. ఓకే, ఇట్ కమ్స్ హోల్ ఫిల్మ్ లో ఉంటుంది. అండ్ పటేల్ సార్, SIR, ఇది ఏంటి అబ్రివేషన్ ఏమైనా ఉందా? లేదు అంటే లైక్ యూ సెడ్ కాల్ మీ సార్ అని అంత ఈజీగా తీసుకోవచ్చా? సింపుల్ గా చెప్పాలంటే సార్ అనే దానికి సినిమాలో మీనింగ్ ఉంది. బట్ అబ్రివేషన్ క్లియర్ గా చెప్పాలంటే స్ట్రిక్ట్లీ ఇట్స్ రివెంజ్. స్ట్రిక్ట్లీ ఇట్స్ రివెంజ్, SIR. నేను ఎక్కువ ప్రొజెక్ట్ చేయదలుచుకోలేదు దాన్ని, బికాస్ ఇది ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ క్యారీడ్ అవే థింకింగ్ దట్ ఇది ప్యూర్ గా సినిమా అంతా రివెంజ్, సినిమా అంతా కొట్టుకుని చంపుకుంటా ఉంటారు అనేది కాదు. సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ గా ఫ్యామిలీ డ్రామా, దాంట్లోంచి వచ్చిన సీడే ఇదంతా. ఓకే, ఈ బిగినింగ్ ఫస్ట్ హాఫ్ వచ్చేది.
ఎస్ఐఆర్ అని అంటే మాకు ఏదో అది సౌండింగ్ లైక్ ఎఫ్ఐఆర్ పోలీస్. You're right in a way, actually. Yeah, actually, wow, she guessed it perfectly. FIR is her point of view. No, Yeah, FIR that's starts the dialogue. ఓకే What you said just now is actually a dialogue. కోప్ అయితే మీరు అవునా? Yeah, she's a cop. ఓకే, థ్యాంక్ యూ. మా స్టూడియోలో ఈ రివీల్ చేశారు ఈ విషయం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనిలో ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది, టీజర్లో వచ్చింది. తెలిసిన శత్రువులు 100 మంది ఉన్నా పర్వాలేదు, కానీ తెలియని శత్రువు ఒక్కడున్నా ప్రమాదమే. అంటే ఎంతమంది శత్రువులతో పోరాడబోతున్నాడు పటేల్ సార్? ఇది యాక్చువల్లీ విలన్ డైలాగ్, నా డైలాగ్ మీది కదా? నాది కాదు. ఓకే. సో తెలియని శత్రువు నేను ఒక్కడినే వాళ్ళకి. ఇట్స్ అ వెరీ గుడ్ డైలాగ్. అది తన డైలాగ్ కూడా ఏదో క్రూర మృగం దాడి చేసినట్టుంది. ఇది ఆట బేట అనేది ఎక్సలెంట్ డైలాగ్. అది ఒక్కసారి చెప్తారా తాన్య డైలాగ్, గుర్తుందా? క్రూర మృగం దాడి చేసినట్టుంది. నట్టుంది. ఇది ఆట వేట. ఓకే, మరి తాన్య చెప్పాక మరి మీరు కూడా బ్యాలెన్స్ చేయాలి అని అంటే మీదైన డైలాగ్ ఒకటి మీ స్టైల్లో, కాల్ మీ సార్ కాకుండా. అది విన్నాం మేము చాలా సార్లు. లేదండి, యాక్చువల్లీ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో. ఇట్స్ అంటే సైలెంట్గా చేసే క్యారెక్టర్ ఇది. సో ఎక్కువ సినిమాలోనే ఓవరాల్ ఎంత ఉండాలో పటేల్కి అంతే ఉంటుంది. లెట్ ఇట్ బి యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ఆర్ డైలాగ్స్. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేవి ఏమి Extras అనేవి నార్మల్ కమర్షియల్ హీరో లాగా. సార్లోనే చాలా మీనింగ్ వస్తుంది. ఇప్పుడు సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా అదంతా ఒక ఎత్తు, మీ లుక్ మాత్రమే ఒక ఎత్తు. అసలు ఏంటది అంటే ఒక హీరో అలా అని చెప్పాలా, లేదంటే ఒక లీడ్ రోల్ చేస్తున్నారు అనుకోవాలా? ఈ లుక్తో కంప్లీట్ మూవీని ఆ పటేల్కి ఇది చేస్తూ అంత లుక్లో ఇంటెన్సిటీ అది ఏంటంటారు దాన్ని? అది ఇది పటేల్ సార్ అనండి, హీరో కాదు, విలన్ కాదు, ఏమి కాదు. ఇట్స్ పటేల్ సార్. లుక్ జాగ్రత్త 100% తీసుకోవాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ. ఎందుకంటే ఆ లుక్ వస్తే కానీ అసలు సినిమా తీయొద్దని డిసైడ్ అయ్యాం. ఆ లుక్ చూడగానే పటేల్ నడిచి వస్తున్నాడు అనే ఫీలింగ్ రావాలి. అండ్ మళ్ళీ పటేల్ అంటే ఇట్స్ నాట్ దోస్ తెలంగాణ పటేల్, స్మాల్ పటేల్, బిగ్ పటేల్ క్యాస్ట్ అవన్నీ కాదు. సౌండ్ బాగుంది అనేది పటేల్ సార్ అనే దానికి అర్థం వేరే ఉంది. అది సినిమా చూసి తెలుసుకోవాలి. లుక్ వరకు ఎస్ డెఫినెట్లీ వీ హ్యాడ్ అ టఫ్ టైమ్ అండ్ రియల్లీ సాటిస్ఫైడ్ ఫైనల్లీ. అంటే ఇవాళ టైటిల్ కానీ లుక్ వల్ల కానీ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ అండ్ టీజర్ వాజ్ అమేజింగ్. సో దానికి వచ్చిన వ్యూస్తో క్లారిటీ వచ్చేసింది, సినిమా చాలా బాగుండబోతుంది అనేది ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చింది. ట్వీట్స్ కూడా మీ లుక్ పైన రాజమౌళి గారు, ప్రభాస్, రమ్యకృష్ణ, యువర్ స్వీట్ హార్ట్ వీళ్ళందరూ ట్వీట్ చేశారు. సో అంత బాగా అట్రాక్ట్ చేయగలిగింది లుక్. ఎస్పెషలీ రాజమౌళి గారు ట్వీట్ చేయటం అనేది అవసరం లేదండి ఆయనకి. అంటే నాకు అన్లెస్ ఆయన నిజం ఉంటే తప్ప మాట్లాడరు. హీ డజంట్ ట్వీట్, క్వైట్గా ఉంటారు. బట్ అది చేసేపాటికి అంటే నాలో ఒక నిజం ఉంది అనేది నాకు అర్థమైంది. అండ్ సినిమా మీద కాన్ఫిడెన్స్. దీనికి మించి వాట్ ఐ లైక్ వాజ్ ఇది కాకుండా అండి పాకిస్తాన్ నుంచి కూడా ఐ గాట్ మెసేజెస్, ఐ గాట్ ట్వీట్స్ సేయింగ్ దట్ ఎక్సలెంట్ లుక్. అండ్ పాకిస్తాన్ నుంచి అంటే కొంచెం మనకి వాళ్ళకి ఫ్రిక్షన్స్, అందుకనే నచ్చింది నాకు. అదే కదా, అయినా కూడా వాళ్ళకి దట్స్ వెరీ నైస్ ఆఫ్ దట్ పర్సన్. yes you don't know who is he. I don't know who he is. Great. అంటే ఇలాంటివి మనకి ఇంకా ఎక్కువ బూస్ట్ ఇస్తూ ఉంటాయి. Exactly. మనం ముందుకు ఇంకా మంచి ప్రయోగాలు చేయడానికి కూడా, రైట్? సో తాన్య, ఈ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? Everything is an amazing element for me. I mean, the whole experience has been amazing, but I think the story is the best. Like, it takes you through so many shades. It shows you so many different sides of different people and the story behind all of their actions, the reasons behind their actions. That's the element that I liked from the movie. అసలు మీరు ఈ మూవీకి సైన్ చేయాలి అంటే స్టోరీ విన్నప్పుడే ఓకే చెప్పేశారా, లేదంటే కొంచెం గ్యాప్ తీసుకొని నేను చెప్తాను అని అన్నారు డైరెక్టర్ మీకు స్క్రిప్ట్? గ్యాప్ అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ తను చెప్పినట్టు ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు విత్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీ వాస్ వెరీ థరో చెప్పాడు. నరేషన్ వాజ్ అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ స్టోరీ ఒక లవర్ లాగా అయిపోయింది. చేజ్ చేస్తూ వచ్చింది. వద్దు నేను చేయకూడదు, ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాను, అది మర్చిపోయాను, హీరో అనే ట్యాగ్ మర్చిపోయాను, నో ఐమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అండ్ తీసే ప్రొడ్యూసర్ ఉండడు, తీసినా సరిగ్గా రిలీజ్ చేయలేడు.
రిలీజ్ చేసినా పబ్లిసిటీ చేయలేడు, ఇటువంటివన్నీ మనకు వద్దు, ఈ టెన్షన్స్ వద్దని చెప్పి పక్కన పెట్టేయడం జరిగింది. కానీ అదే చేసి అటు చేసి సాయి గారి దగ్గరికి వచ్చి, మా పటేల్ సార్, సాయి ఖోర్పాటి, ఓహో మీ పటేల్ ఓకే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన వారాహిలో లెజెండ్ లో నన్ను విలన్ గా లెజెండ్ లో ఇంట్రడ్యూస్ చేసింది, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మళ్ళీ నా పటేల్ సార్ గా హీరోగా, విలన్ గా మీకు మళ్ళీ టర్న్ ఇచ్చింది లెజెండ్ మూవీ, అండ్ హీరోగా మళ్ళీ మిమ్మల్ని చూపిస్తుంది సాయి వాళ్ళ దాని నుంచి అనుకుంటున్నాను. రైట్, ఓకే. మరి మీ బ్యానర్ లో ఎందుకు ట్రై చేయలేకపోయారు? ఈ మూవీ చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటున్నారు కదా, ఎందుకు మీరే టేకప్ చేయలేకపోయారు? నాకు అంత దమ్ము లేదు ఇంకా. ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబుతో చేసిన, తారక్తో చేసిన, ఎవరితో చేసిన, ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్. జగపతి బాబు ఇస్ దేర్, ఇట్స్ నాట్ హిస్ ఫిల్మ్, ఇట్స్ దేర్ ఫిల్మ్. ఇప్పుడు నా సొంత ఫిల్మ్ నేను లీడ్ చేసేటప్పుడు ఇట్స్ అ బిగ్ రిస్క్. ఆ రిస్క్ నేను బికాజ్ ఐఎమ్ నాట్ అ గుడ్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. I'm very bad with money. I don't know how to handle money. So why should I get into all that? హ్యాపీగా ఉన్నా కదా, డబ్బులు ఇస్తుంటే పుచ్చుకోవచ్చు కదా అనుకున్నా, మళ్ళీ ఎందుకు అని. ఓకే, సో ఈసారి ఈ మూవీని మీరు మొత్తాన్ని మీరై నడిపించారంట, అంటే మీ ఒక ఎడిటింగ్ వర్క్ కానీ దగ్గర నుంచి ఆర్ఆర్ నుంచి కానీ మ్యూజిక్ కానీ అంతా మీరై నడిపించారు అని వినిపిస్తూ ఉంది. పటేల్ సార్, నేను ఇందాక అడిగినట్టుగా ఏంటి మూవీని ఎందుకు అంత షోల్డర్స్ మీద తీసుకొని అంతా మీరై అన్నింటిలో కూడా మీరుండి దగ్గరుండి ఎందుకు చూసుకోవాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయట్లేదు కదా ఈ మధ్యన, హీరోగా లీడ్ క్యారెక్టర్స్ చేయట్లేదు. హీరోగా చేసినప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా పోనీ? వెళ్ళినా మినిమల్ అండి, అంటే బాగా నమ్మిన సినిమా అయితే తప్ప వెళ్ళలేదు. ఇది మెయిన్గా నేను వెళ్ళింది సాయి ఖోర్పాటి గారి గురించి, బికాస్ ఆయన టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఉంది. దిస్ కుడ్ బి, అంటే సరిగ్గా వచ్చింది కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే, కానీ అదర్వైజ్ హీ వుడ్ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఫేత్. ఎప్పుడైతే నన్ను నమ్మి నా వెనకాల నుంచి ఉన్నారో ఆయన ముందు నేను ఉండాలి. ఐ థాట్ ఓకే, ఆయన కోసం ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తే చాలు ఈ సినిమాకి అనే దీని మీద, ప్లస్ స్క్రిప్ట్ మీద విపరీతమైన నమ్మకం. అది చేసేటప్పుడు ఎందుకు అంత నమ్మకం కలగటానికి రీజన్ కూడా, ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అన్నప్పుడు బాగుందండి. రెండోది ఐ వుడ్ సే ఈ సినిమాకి 150 మంది 160 మంది హీరోలు అండి, ఇంక్లూడింగ్ లైట్ బాయ్స్. అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరూ కూడా ఇంట్రెస్టెడ్గా చేశారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఓన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు నమ్మారు ఇది మంచి హిట్ కొడతాం. సో చేతులారా మంచి హిట్ పోగొట్టుకోకూడదు, ఎందుకంటే కెపాసిటీ, ఈయనకి రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది, థియేటర్స్ అక్వైర్ చేసే కెపాసిటీ ఉంది, పబ్లిసిటీ కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకోళ్ళు అయితే వదిలేసేవాడిని, అది నేను హీరో అయినా కాకపోయినా ఐ డోంట్ కేర్. ఇక చాలా సినిమాలు వదిలేశాను అట్టండి, నా సినిమాలే. ఇన్ఫ్యాక్ట్ చూడను కూడా చూడలేదు నా సినిమాలు చాలా. బట్ ఈ సినిమా ఐఎమ్ టెల్లింగ్ స్ట్రైట్ అవే, ఐఎమ్ టెల్లింగ్ ద ఆడియన్స్, సూపర్ హిట్ అనకపోతే చాలా బాధపడతాను. ఓకే, అది సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అలా అనేస్తారు అని. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పటివరకు హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు, ఒక లెజెండరీ పర్సనాలిటీ అయిన జేబీ గారు ఈ మూవీ చేసిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏంటంత హ్యాపీగా? అదేనండి, ఇట్స్ ఛాలెంజ్ కదా, ఈ పర్టికులర్ సినిమా ఛాలెంజ్ అయిపోయింది. మిగతా హీరోలు మోస్తారు, నెంబర్ 1. రెండోది చెప్పే కదా ఇందాక, ఇప్పుడు నేను హీరో అయ్యండి సినిమా బాగా వచ్చి ఉండకపోతే పట్టించుకునేవాడిని కాదు, వదిలేసేవాడిని. ఇది బాగా వచ్చింది కాబట్టి, ఇది సినిమా హిట్ అవబోతుంది కాబట్టి ముందే ఎంజాయ్ చేసేద్దామని చేసేస్తున్నాను. అండ్ ఆర్ఆర్ రేపు చూస్తాము, బట్ మ్యూజికల్గా అయితే సూపర్ హిట్ అయిపోయింది. వెరీ ఇంప్రెసివ్ అండి. ఇనిషియలీ వసంత్ అంటే ఐ వాజ్ లిటిల్ అప్రెన్సివ్, వసంత సరిపోతాడా అని అని అన్నా కూడా, బట్ రెచ్చిపోయాడు. ఎందుకంటే ప్రేమలో పడిపోయాడు స్క్రిప్ట్తో, క్యారెక్టరైజేషన్స్తో, సినిమాతో. ఇక అందరూ పటేల్ అయిపోయారు, సినిమాలు అందరూ పటేల్ అయిపోయారు. ఓకే, సో మొత్తం విశ్వరూపం చూపించేసాడు. మీకు బాగా నచ్చిన పాట? ఫ్యామిలీ సాంగ్ నాకు నచ్చింది. అన్ని సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ, అన్ని సినిమాల్లో అంటాం అది. ఇప్పుడు నిమ్మి నిమ్మి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ కమర్షియల్ సాంగ్, క్యాచీ సాంగ్, కమర్షియల్ సాంగ్, ఓకే. ఇందాక పాడుతూ ఉన్నారు లవ్ లవ్ లవ్, అది మంచి సాంగ్, మంచి మెలోడీ. ఫ్యామిలీ సాంగ్ బికాస్ అది అలా పిండేస్తుంది హార్ట్. దట్ ఈస్ ద హోల్ ఫిల్మ్.
ఆ పిల్లలతో ఒక ముసలాయన ఎంజాయ్ చేయటం అనేది దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దట్ పర్టికులర్. అది ఇంటే లిరిక్ క్లియర్గా వింటే మీకు అర్థం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేనేం కట్ చెప్పవసరలా, ఆ లిరిక్ వింటే మీకు అది అర్థమైపోతుంది. ఓకే. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ నెంబర్? My favorite song is the title song, Patel Sir. I think there's so much power and so much like josh in it, which is Patel Sir fully. So కుడ్ యు ప్లీజ్ హమ్? they just played it. Patel, just call him Sir. And then ఓకే. సో ఆ సాంగ్ మీరు కూడా పాడతానంటే నేను పాడతాను. నాకు రాదు. నేను You were doing it. పాడిస్తాను. నేను పాడిస్తాను. వద్దు, మాట్లాడుకుందాం. ఓకే సార్, నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని మళ్ళీ ఇట్లా విలన్స్ రోల్స్ ఇలా చూస్తూ లలా లలా లవ్ లవ్ అనే పాటలు పాడతారు అని మళ్ళీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేయలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజంగా అంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి ఇది. అండ్ చాలా అవసరమైన సాంగ్ ఈ సినిమాకి. ఎస్పెషలీ చాలా కాలం తర్వాత గెడ్డంలో చూసి క్లీన్ షేవ్ లుక్ అండ్ కథలోకి వెళ్ళటం రావటం అనేది దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ మీరు హీరో అవ్వాలని అనుకోని ఇదేమైనా టేకప్ చేస్తారా, లేదంటే ఆ స్టోరీ ఆ స్క్రిప్ట్ ఫోర్స్ చేసి మిమ్మల్ని హీరో అవ్వాలని అసలు సీరియస్గా లేదు, ఇప్పుడు కూడా లేదు. హీరో అవ్వటం ఏముంది, అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకుందాము అని మీకు ఏమైనా అనిపించిందా? యాజ్ ఆఫ్ నౌ నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ద స్పేస్ ఐఎమ్ ఇన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు హీరో ట్యాగ్ అనేది నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఒకటి నంబర్ టైం టేకింగ్, సెకండ్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ లెస్ మనీ. వై ఆల్ దిస్? ఓకే. సో నాట్ నెసరీ అన్లెస్, బట్ ఐ విల్ ఫాలో బిగ్ బీ. అంటే ఐ విల్ డూ ఓల్డర్ క్యారెక్టర్స్, ఐ విల్ డూ లీడ్ క్యారెక్టర్స్, అన్ని మంచివి వస్తే చేస్తాను. అంతేగాని ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ దెమ్. సో నెక్స్ట్ నుంచి నేను హీరోగా చేస్తాను అనేది ఏమి లేదు. ఏం లేదండి, ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అండ్ మీరు నిజంలో బతికే మనిషి, కళల్లో బతకరని నాకు తెలుసు. మీరే చెప్పారు నాతో. అలాంటప్పుడు మీరు కళలు కన్నారో లేదో తెలియదు, కానీ మీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏదైనా ఉండిందా, ఇలాంటిది ఏమైనా చెయ్యాలి ఇంకా చేస్తే? మార్లన్ బ్రాండోస్ గాడ్ ఫాదర్, దట్స్ వాట్ ఐడ్ లైక్ టు డు. త్వరలో ఏమైనా చూస్తామా? ఐ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. సో పద్మప్రియ అండ్ తన గురించి, తన యాక్షన్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? టైం డ్యూరేషన్ అయితే చాలా తక్కువ ఉంటుందండి, బట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతుంది సినిమాలో. నేను సాంగ్ కూడా చూశారు కదా. 1-2 crucial scenes, she was very necessary. She was really necessary in those particular points. And దానికి ఒక ఫినిషింగ్ ఉంటుంది, అంటే ఎందుకు ఆ క్యారెక్టర్ ఉందనే దానికి కూడా ఒక అర్థం. ఓకే. సో వాట్ డు యూ సే అబౌట్ దిస్ మూవీ? మీకంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు దీంట్లో ఉన్న పర్ఫార్మెన్స్? I took up this movie because I knew it was going to challenge me. It's very different from the role that I did in my first movie. And I think I had to learn and grow as an actor a lot to be able to give this kind of performance that JB sir liked, and he told me it was very good. So that meant a lot to me. Thank you. And so, yeah, so I think it helped me. I mean, I know I can do different characters now. I'm confident as like a performer to act like in different roles. So Okay. that's how it helped me, and of course it's going to help me in my future and all of my performances. I want to do roles that challenge me and where I actually have to perform or act. So గుడ్. యాక్చువల్లీ అది చెప్పాను నేను, తనకి కూడా చెప్పాను, మీ టీవీ కూడా చెప్తాను. షీఈస్ కంప్లీట్లీ హీరోయిన్ మెటీరియల్. యాక్చువల్లీ షీఈస్ బ్యూటిఫుల్, అండ్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, అండ్ పర్ఫార్మెన్స్ అండ్ డెడికేషన్ ఇస్ రియలీ రియలీ గుడ్. ఓకే. అండ్ సింప్లిసిటీ. షీ ఈస్ నో నాన్ సెన్స్ గర్ల్, నో ట్రబుల్, నో నాన్ సెన్స్, అండ్ టచ్ మీ నాట్ టైప్. అందుకే ముందే చెప్పాను. ఓకే. సో నాన్ సెన్స్ అంటే ఒకటి అడగాలని అనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో ఒక నాన్ సెన్స్ ఇది జరుగుతోంది డ్రగ్స్ గురించి. సో వాట్ యూ సే? అది చాలా ఏం చెప్తారు అసలు మీ వ్యూలో ఏంటి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడలేదండి, నెంబర్ 1. బట్ ఉంటే కనుక ఇట్స్ రాంగ్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ గుడ్, బికాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ చెప్పాలంటే, ఇప్పుడు నేను అంతఃపురంలో సిగరెట్ కాల్చడం వల్ల చాలామంది సిగరెట్లు మొదలెట్టారు. సో అలా ఆర్టిస్టులు, స్టార్స్ చేస్తే పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్. ఇవాళ ఆల్రెడీ స్కూల్స్లో కూడా డ్రగ్స్ సప్లై జరుగుతుంది.
So we should not encourage it, definitely. None of us should if it is true. ఎస్ సో ఫైనల్గా పటేల్ సార్ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్ని లాక్ రావడానికి ఉన్న ఎలిమెంట్ ఏంటి అని అంటే వాళ్ళే వస్తారండి, లాక్ రావాల్సిన లేదు. ఆల్రెడీ ఇట్స్ రీచ్డ్ ద మూవీ. లక్కీగా ముందే అంత ఎక్స్పెక్టేషన్ రావటం అనేదే గొప్ప విషయం. ఆల్రెడీ వచ్చేసింది అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ద థియేటర్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 90% ఫుల్స్ ఆల్ ఓవర్, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. సో రేపు మార్నింగ్ సూపర్ హిట్ అనే టాక్ మీరు వినబోతూ ఉన్నారు. I'm sure. You're about confident. it. I'm very confident. You too. All of us are. I think the full team is very, very confident about this project. Okay. 'Cause Thank you so much, Thank you. Tanya and Jagpati Babu garu. Thank Thank you you very so much. much. And I wish you all the very best. Thank you. We need it. Thank you. Thank you. So, idi Patel sir team to chit chat. Stay tuned.